లియో మూవీ హిందీలో రిలీజ్ అవ్వాలంటే ఇబ్బందులు తప్పేలా లేవు. సలార్ విడుదల తేదీ విషయంలోనే నార్త్ డిస్ట్రిబ్యూటర్లు 100 కండిషన్లు పెడుతున్నారు. ఇక లియో పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. కనీసం ప్రభాస్ కైనా నార్త్లో మంచి మార్కెట్ ఉంది. తమిళ స్టార్ విజయ్కి అంత సీన్ లేదు. అలాంటిది ఓటీటీ కండిషన్కి ఒప్పుకోకుండానే లియోని హిందీలోకి రాణిస్తారా? ఛాన్సే లేదంటున్నారు. నిజమేనా? టేకేలు. లియో మూవీ హిందీ వర్షన్ రిలీజ్ కి చిక్కులు తప్పట్లేదు. నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్లు లోకేష్ కనకరాజ్ టీమ్ కి చుక్కులు చూపిస్తున్నారట. విక్రమ్ హిందీ టైంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరిగితే ఊరుకోమంటున్నారట. సలార్ మూవీ రిలీజ్ విషయంలో కూడా నార్త్ డిస్ట్రిబ్యూటర్లు కండిషన్లు పెట్టారు. ఒకటి, సినిమా థియేటర్స్ లో విడుదలైన 8 వారాల వరకు ఓటీటీలో రాకూడదు అనేది ఓల్డ్ కండిషన్. కొత్తగా దీపావళి, క్రిస్మస్ కి సలార్ రాకూడదనేది కొత్త కండిషన్. ఇలాంటి కండిషన్లే లియోకి పెట్టారట. ప్రభాస్ కి పాన్ ఇండియా రేంజ్ లో ఖాన్లు, కపూర్లను మించే క్రేజ్ ఉంది. అలాంటి తను చేసిన మూవీ సలార్నే హిందీలో రిలీజ్ చేయాలంటే దీపావళి, క్రిస్మస్ సరైన అకేషన్లు కాదన్నారు. అప్పుడు సల్మాన్, రణబీర్, షారూక్ మూవీస్ రానుండటంతో నో అంటే నో అనేశారు నార్త్ డిస్ట్రిబ్యూటర్స్. అలాంటిది నార్త్ లో మార్కెట్ లేని విజయ్ కి సైడ్ ఇస్తారా? ఆ డౌటే నిజమవుతోంది. కాంతార మూవీ అప్పట్లో నార్త్ లో రిలీజ్ అయింది. కానీ హిందీ వర్షన్ చూస్తున్న జనానికి సౌత్ వర్షన్ ఓటీటీలో దర్శనమివ్వటంతో కాంతార హిందీ థియేట్రికల్ రిలీజ్ చేసిన బ్యాచ్ కి రావాల్సినంత లాభాలు రాలేదనే కామెంట్ ఉంది. ఇలా జరగకూడదంటే ఓటీటీ రిలీజ్ కండిషన్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు. లియో థియేటర్స్ లో విడుదలైన 8 వారాలకే ఓటీటీ రిలీజ్ అంటే సౌత్ వర్షన్ రైట్స్ కొన్న ఓటీటీ సంస్థలు ఊరుకోవు. అలానే వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే హిందీ మార్కెట్లో లియో రిలీజ్ కి ఇబ్బందులు తప్పవు. అచ్చంగా సలార్ లాంటి పరిస్థితిని ఫేస్ చేస్తోంది లియో.